హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం హెచ్డిఆర్ అంటే ఏంటి అన్నది పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ హెచ్డిఆర్ అంటే హై డైనమిక్ రేంజ్ అని అర్థం. ఈ హై అంటే ఎక్కువ అని, డైనమిక్ రేంజ్ అని అంటే ఎండ నీడల కలయిక అని అర్థం. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం డెప్త్గా చూద్దాం. ఇప్పుడు మనం ఒక ఫోటో తీసామనుకోండి, ఒక సైడ్ ఎండ ఉంది, అలాగే ఒక సైడ్ నీడ ఉంది. అంటే ఇప్పుడు ఈ ఎండ సైడ్ అంటే లైట్ అనుకోండి, అలాగే నీడ సైడ్ అంటే డార్క్ అనుకోండి. ఇప్పుడు ఈ రెండు ఒక దగ్గర ఉన్నాయి, దాన్ని మనం ఫోటో తీస్తున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఒక సైడ్ చాలా బ్రైట్గా వస్తుంది, అలాగే ఇంకొక సైడ్ ఏమో కొంచెం డిమ్గా వస్తుంది. ఇప్పుడు మనం హెచ్డిఆర్ కనుక ఆన్ చేసి ఫోటో తీసినట్లయితే ఈ ఎండ ఉన్న సైడ్ అలాగే ఈ నీడ అంటే డార్క్గా ఉన్న సైడ్ రెండింటిని కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఇటు నీడ ఉన్న సైడ్ కూడా ఇంకొంచెం బ్రైట్గా వచ్చే విధంగా ఈ హెచ్డిఆర్ అనేది పనిచేస్తుంది. అంటే ఇటు సైడ్ ఉన్న లైట్ని తీసుకొని ఇటు సైడ్ ఉన్న దాన్ని కూడా కొంచెం బ్రైట్గా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరి అప్పుడు ఆ హెచ్డిఆర్ ఆన్ చేస్తే ఎందుకు అలా వస్తుంది? మనం నార్మల్గా తీసినప్పుడే ఆ ఎండను కొంచెం తీసుకొని ఇటు సైడ్ ఉన్నది కూడా కొద్దిగా ముందు కనిపించే విధంగా చేస్తే అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు దాన్ని కూడా చూద్దాం. అంటే ఈ హెచ్డిఆర్ ఆన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనం ఫోటో తీస్తాం కదా, ఆ ఫోటో తీసినప్పుడు అది ఒకటే ఫోటో తీసుకోదు, 3 ఫొటోస్ని తీసుకుంటుంది. ఒకటి హై పర్ఫార్మెన్స్లో ఫోటో తీసుకుంటుంది, అలాగే ఇంకొకటి మీడియం రేంజ్లో, ఇంకొకటి బాగా లోగా తీసుకుంటుంది. ఈ 3 ఫొటోస్ తీసుకున్న తర్వాత అవన్నిటిని మిక్స్ చేస్తుంది. అవన్నిటిని మిక్స్ చేసి ఆ తర్వాత మనకు ఆ ఫోటోలో మంచి క్లారిటీని ఇస్తుంది. మనం హెచ్డిఆర్ ఆన్ చేయకముందు ఫోటో తీసినప్పుడు ఒకటే ఫోటో తీస్తుంది, కాబట్టి అది బ్రైట్ ఉన్న సైడ్ బ్రైటర్గా తీసుకుంటుంది, బ్రైట్గా లేని సైడు అంటే నీడ లేదంటే చీకటిగా ఉన్న సైడు చీకటిగానే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ హెచ్డిఆర్ ఎక్కడ యూజ్ చేయాలో మీకు చాలా చక్కగా అర్థమైంది అనుకుంటాను. అంటే ఒక సైడ్ వెలుతురు ఉంది, ఇంకొక సైడ్ కొంచెం డార్క్గా ఉంది. అలాంటప్పుడు మీరు ఈ హెచ్డిఆర్ కనుక ఆన్ చేసి ఫోటో తీసినట్లయితే కొంచెం 2 సైడ్ల బ్యాలెన్స్ చేసుకొని కొంచెం ఆ ఫోటో మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ హెచ్డిఆర్ని మనం ఎండ నీడల కలయికల ఉన్న దగ్గర ఆన్ చేసి ఫోటో కానీ వీడియో కానీ తీస్తే చాలా చక్కగా వస్తాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ నౌ.